అమెరికా ఇరాన్ మీద విరుచుపడుతూ ఉంది. ఇప్పటికే 10 రోజుల నుంచి అమెరికా పెద్ద ఎత్తున వేలాది మిసైల్స్తో దాడులు చేసింది. అమెరికా శక్తి ఇరాన్కి ముందే తెలుసు. అందుకే ఆయుధాలన్నీ కూడా 2000 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాల్లో దాచి ఉంచింది ఇరాన్. అమెరికా ఎంత పెద్ద ఎత్తున B-2 బాంబర్లు కుమ్మరించినా కూడా ఇరాన్ వద్ద రకరకాల ఆయుధాలు ఇప్పుడు అమెరికాని వణికిస్తూ ఉన్నాయి. గడిచిన 10 రోజుల్లోనే అమెరికాకి యుద్ధం ఖర్చు 1,02,000 కోట్ల రూపాయలు దాటిపోయింది. మరో 20 రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాలో ట్రంప్ పదవికి కూడా గండం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 1,00,000 కోట్ల వ్యయం దాటిపోయింది. మరో 20 రోజులు కనుక యుద్ధం కొనసాగితే మరో 2,00,000 కోట్లు అంటే 3,00,000 కోట్లు యుద్ధానికి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇక ఇరాన్ దగ్గర మరో భయంకరమైన ఆయుధం సిద్ధంగా ఉంది సొరంగ మార్గాల్లో. అమెరికా యుద్ధ నౌకల గనక ఇరాన్కి సమీపంగా వస్తే ఆ ఆయుధాలు బయటికి తీయడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. సహజంగా క్షిపణుల్ని ఆకాశంలోనే పేల్చివేస్తూ ఉంటారు. ఆ క్షిపణుల్ని చిన్న చిన్న బోట్లకి అమర్చి యుద్ధ నౌకల్ని పేల్చివేసే విధంగా వాటిని రూపకల్పన చేసింది ఇరాన్. వాటిని ధ్వంసం చేయడం సాధ్యం కాదు. వాటిని గుంపుగా ఒకేసారి 200, 300 యుద్ధ నౌకల మీదకి వదులుతారు. ఒకవేళ ధ్వంసం చేయడానికి సబ్మెరైన్లు ప్రయత్నం చేసినా అవి అనేక దిక్కుల్లో ఒకేసారి దాడి చేస్తాయి కాబట్టి సబ్మెరైన్ కూడా ఒకేసారి అది టర్న్ తీసుకోలేదు. ఇన్ని ఆయుధాలను ధ్వంసం చేసే కెపాసిటీ కూడా దానికి లేదు. రాబోయే కొద్ది రోజుల్లోనే హార్ముజ్ జలసంధిలోని జలాలు మరింత మండబోతా ఉన్నాయి. అమెరికాలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ట్రంప్ మీద. ఇరాన్ని అనవసరంగా గెలుక్కున్నావు, తక్కువ అంచనా వేశావు, ఇరాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయనే బోచి చూపి ఇరాన్ మీద దెబ్బ కొట్టావు, అది అమెరికాకే పెద్ద దెబ్బగా మారే ప్రమాదం కనిపిస్తూ ఉంది. ఇరాన్ ఒక్క అడుగు కూడా వెనక వేయడం లేదు. యుద్ధం ఆపాలంటే షరతులు ఇరానే పెడతా ఉంది. దీంతో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే అవకాశాలు ఏమాత్రం లేవు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఖమేనీ కుమారుడు పదవి ప్రమాణ స్వీకారం చేయగానే సొరంగ మార్గాల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి యుద్ధాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక భయంకరమైన సంచలనమైన ఆయుధాన్ని ఇరాన్ వాడబోతా ఉంది. అది ఏమిటి అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.